హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. చూసేద్దామా ఫ్రెండ్స్? ముందుగా మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. వాటిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత మనం సేమియా వేసుకోవాలి. సేమియా నెయ్యిలో వేయించాలి రెడ్డుగా అయ్యేదాకా. ఏంటి పాలు లేవు, ఏం లేవు, ఎలా చేస్తారని ఆలోచిస్తున్నారా? ఇండు వరకు చూడండి, సేమియా గోల్డెన్ కలర్లో అయ్యాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వర్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేయించుకోవాలి నెయ్యిలో. మనం ఎంత మంచిగా వేయించితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. ఇవి లేకుంటే టేస్ట్ ఏం బాగుంటుంది? ఎందుకు ఇంత ఇన్నోటే వేయించుతున్నారని ఆలోచిస్తున్నారా? మనకి మెయిన్గా కావాల్సిన పదార్థాలు ఇవే కదా. ఎండు ద్రాక్ష, బాదము, గోడంబి ఇవే ఉండాలి కదా. ఇది లేకుంటే టేస్ట్ ఎలా అవుతుంది? అలాగే గోడంబితో పాటు నెయ్యిలో ఎండు ద్రాక్ష కూడా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి, మరి మాడిపోతే టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం ప్లేట్లో చూస్తున్నాంగా, ఎండు ద్రాక్ష, గోడంబి, సేమియా ఇంకా స్టార్ట్ అవుతుంది మన స్టైల్లో సేమియా పాయసం. మిస్ అవ్వకుండా ఎండు దాకా చూడండి. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకోవాలి. వాటిలో 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అవి బాగా మరిగేదాకా కలుపుతూ ఉండాలి. అదే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు కొత్తగా ఛానల్ ఓపెన్ చేసాము. మంచిగా సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ఛానల్ తెలీదని ఆలోచిస్తున్నారా? ఏఎంజే టేస్ట్ ఆఫ్ ట్రెడిషనల్. ఇలాగే మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తే మేము ముందుకు మంచి మంచి రెసిపీస్ తీసుకొని వస్తాం. ఇందాక మనం బౌల్లో వాటర్ వేసి పెట్టినాం కదా, ఇప్పుడు మరుగుతున్నాయి అవి. వాటిలో ఎలాచి పౌడర్ వేసుకొని కలపాలి. ఫ్రెండ్స్, మేము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, టుడే మై బెస్టీ బర్త్డే, మెమొరబుల్గా ఉంటుందని చేశాను. సో మీరందరూ ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఏ రెసిపీ కావాలన్నా కామెంట్లో కామెంట్ చేయండి. మీకు వెంటనే మెసేజ్కి రిప్లై ఇస్తాం. వెజ్, నాన్ వెజ్, పికిల్స్, స్నాక్స్ ఏవి కావాలన్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ అదే ఉంటుంది. ఎసురైతే మరుగుతుంది. 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు మీ స్టైల్లోనే కాదమ్మా, కొంచెం మా స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అదిరిపోయేలా ఉంటుందని సేమియా పాయసం నేను అనుకుంటున్నాను. మరి మీరేం చేస్తారో కామెంట్లో తెలుసుకోవాలని అనిపిస్తుంది. మేమేమో సేమియా కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళేందో ఏదేదో చెప్తున్నారో ఆలోచిస్తున్నారో. అదేం లేదు, కొంచెం లాగుంది కదా వీడియో, ఎంటర్టైన్మెంట్ కోసం అలా వచ్చి వెళ్ళిపోతున్నాం అంతే. వాటర్ మరిగినాయి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియా వాటర్లో వేసుకొని అటు ఇటు కలపాలి. 3 minutes అలాగే మరిగించాలి. కావాల్సిన పదార్థాలని వాడుకోవాలి, లేదంటే పాయసం ఏం బాగోదు. ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష పాయసంలో కలపాలి. ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే గోడంబి కూడా ఫస్ట్ వేయించుకున్నాంగా, వాటిని కూడా పాయసంలో కలపాలి. అదే ఫ్రెండ్స్, ఇంతసేపు మనం పాయసం కోసం వెయిట్ చేసాం. వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మన స్టైల్లో పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. పాల వాసన పోయేదాకా మరిగించుకోవాలి. పాలు, బౌల్లో ఉన్న సేమియా మంచిగా మిక్స్ అయ్యేదాకా కలపాలి. పాయసం చూస్తుంటే మీకు నోరు ఊరిచ్చేస్తుంది. ఎవరెవరికి మా స్టైల్ సేమియా పాయసం నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ పాయసం చూస్తుంటే నోరు ఊరేలా ఉందా? మాకైతే నిజంగానే నోరు ఊరేలా ఉంది. ఇంతసేపు వెయిట్ చేయడమే గగనం. ఇంకా నేను ఇంకొక బౌల్ తీసేసుకొని ఇంకా పాయసం వేసుకుంటున్నా, అందులో తినేస్తున్నా. ఫ్రెండ్స్, మీరు మాత్రం తప్పకుండా పాయసం ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఏఎంజే టేస్ట్ ఆఫ్ ట్రెడిషనల్ ఛానల్ ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ టు ఆల్.